రాజధాని నిర్మాణానికి అమరావతి పనికి రాదు అని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పింది అనే దాని మీద వైసీపీ వాళ్ళు, సాక్షి వాళ్ళు, వైసీపీ మద్దతుదారులు, కొంతమంది మేధావులని చెప్పుకునేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దీన్ని బాగా ప్రచారంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అబద్ధం అని చెప్పి నేను ఒక డీటెయిల్ వీడియో చేశాను, దాని లింక్ కూడా ఇస్తాను. అయితే ఇక్కడ కీలకమైన పాయింట్లు ఒక 2-3 చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీబడి టు ప్రూవ్ దేర్ ఆర్గ్యుమెంట్. ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని నిర్మాణానికి పనికి రాదు అని ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ డాక్యుమెంట్లోనైనా, ఏ ప్రకటన ద్వారానైనా చెప్పిందా? ప్రూవ్ చేయమని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్ విత్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాక్ట్స్. గాసిప్ కాదు, స్పెక్యులేషన్ కాదు, ఎలిగేషన్స్ కాదు. ఎందుకు నేను ఈ మాట అనగలుగుతున్నాను, ఎందుకు ఛాలెంజ్ చేయగలుగుతున్నాను? ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు గతంలో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతి కోసం వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లోన్ కోసం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటారు దానికోసం వెళ్ళినప్పుడు దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి వరల్డ్ బ్యాంకు సన్నద్ధత తెలిపింది. ఆ సమయంలో కూడా సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలను అధిగమించి, ఆ సమస్యలను పరిష్కరించి ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి భావనతోనే ఉన్నది చివరి వరకు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు, ఈ విషయం ఏంటో తేల్చండి అని. అమరావతికి మేము లోన్ ఇద్దామనుకున్నాము ఒక ప్రాజెక్టు కింద, ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు తాజా పరిస్థితి ఏమిటి చెప్పండి. చివరికి అప్పుడు 2019లో ప్రపంచ బ్యాంకు విత్డ్రా అయింది అమరావతి ప్రాజెక్ట్ నుంచి. ఎందుకయింది అనేది చాలా కీలకం. ఆ వివరాలన్నీ కూడా నేను నా కిందటి వీడియోలో చెప్పాను. ఇక్కడ దాన్ని క్లుప్తంగా చెప్పాలి అంటే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇంటర్న్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పదే అడిగారు, ఏమిటి ఈ లోన్ విషయం చెప్పండి, మీకు ఆసక్తి ఉన్నది అని చెప్తే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు అని. ఎన్నిసార్లు లెటర్లు రాసినా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వలేదు, ఒక్క మాట కూడా వాళ్ళకి చెప్పలేదు. లెటర్ల మీద లెటర్లు రాశారు, చివరికి హెచ్చరించారు, ఫలానా తేదీ లోపల మీరు కనుక చెప్పకపోతే మీకు ఇంట్రెస్ట్ లేదని భావించాల్సి వస్తుంది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ వారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినా కూడా స్పందన లేదు. అప్పుడు విషయం అర్థమయ్యి కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి సమాచారం ఇచ్చింది, ఆ ప్రభుత్వానికి ఆసక్తి లేదు అని. దాని మీద వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్ళింది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఆ రోజునే ప్రపంచ బ్యాంకు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంటు ఇప్పటికీ కూడా వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో దొరుకుతుంది. నా వీడియోలో అది కూడా చూపించాను మీకు. అందులో వాడు స్పష్టంగా ఏం చెప్పారు, భారత ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు కాబట్టి మేము విత్డ్రా అవుతున్నాము అన్నారు. అంతేకాని అమరావతి రాజధాని నిర్మాణానికి పనికి రాదు అందువల్ల మేము విత్డ్రా అవుతున్నామని చెప్పలా. అలా కాదు, రాజధాని నిర్మాణానికి పనికిరాదు కాబట్టే మేము ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు అని వరల్డ్ బ్యాంక్ చెప్పిందని ఎవరినైనా సరే, వైసీపీ కావచ్చు, సాక్షి కావచ్చు, లేక ఏ మేధావైనా కావచ్చు, ఏ వ్యాఖ్యాత అయినా కావచ్చు, ప్రూవ్ చేయగలరా అని నా ప్రశ్న. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ఎప్పుడూ కూడా ఒక ప్రాజెక్టు కోసం ఏదైనా ప్రభుత్వం అప్పడిగితే ఇస్తాము లేకపోతే ఇవ్వము అని చెప్తారు, మాకు వైబుల్ కాదు అని చెప్తారు. అంతేగాని మీ ప్రాజెక్టు పనికిరాదు, మీ ప్రాజెక్ట్ చేయవద్దు అసలు అనే మాట ఎప్పుడూ చెప్పరు. ఎనీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా ఆ కనీసమైన మర్యాదలకు లోబడి ఉంటుంది. వాళ్ళకి సంబంధం ఏమీ లేదు, ఏపీలో ప్రజలు, ప్రభుత్వం, రాష్ట్రం ఎక్కడ రాజధాని పెట్టుకుంటారో వాళ్ళకి సంబంధించిన విషయం కాదు అది. వాళ్ళకి ఇష్టమైతే ఈ ప్రాజెక్టు బాగా ఉన్నది అనుకుంటే డబ్బులు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, అంతే. మూడవది, అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పార్టీ వాళ్ళకి తెలుసు కదా, వరల్డ్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 జూలైలో వెనక్కి వెళ్ళడానికి కారణం, ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఆసక్తి లేదు అని చెప్పటం. ఆ మాట చెప్పారు వాళ్ళు, పదే చెప్పారు. కాబట్టి అందులో సీక్రెసీ ఏమీ లేదు. మూడవది, 2019లోనే కాదు, 2024లో కూడా మళ్ళీ అమరావతి నిర్మాణానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడానికి వరల్డ్ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఒకవేళ వీళ్ళు చెప్పే అబద్ధాలు కనుక నిజమైతే, అమరావతి పనికిరాదు రాజధానిగా అని చెప్పి ఉంటే వాళ్ళు గతంలో, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తారు? ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తామన్న 15,000 కోట్ల రూపాయలు త్రూ వరల్డ్ బ్యాంక్ ఇప్పిస్తున్నారు.
సో వరల్డ్ బ్యాంకు ఏ ప్రాజెక్టుకి ఇస్తున్నామో చూసుకోకుండా ఇచ్చేస్తారు అట్లా. వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్ని కూడా పూర్తిగా స్టడీ చేస్తారు, క్షుణ్ణంగా దాన్ని పరిశీలిస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా కండిషన్స్ ఉన్నాయి, అవి కూడా వివరించాను నేను. వాటన్నిటినీ కూడా ఫాలో కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు. ఫాలో అయితేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఎలా పడితే అలా చేస్తే ఇవ్వరు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అడిగింది కాబట్టి ఇచ్చారు అమరావతికి అని చెప్పడానికి వీల్లేదు. ఇక చివరి పాయింట్, మంత్రి నారాయణ చెప్పాడండి ఈ మాట. అందువల్ల ఇదే నిజం. సడన్గా వీళ్ళకి మంత్రి పొంగూరు నారాయణ గారి మీద ఎంత గౌరవం, ఆయన చెప్పే మాటలకి ఎంత శాంక్టిటీ ఇస్తున్నారు. మరి ఆయన చెప్పిన మిగతా మాటలకు కూడా అదే గౌరవం ఇవ్వాలి కదా. ఆయన మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు అమరావతి మునిగిపోయింది అని చెప్పి దొంగ ప్రచారాలు చేశారు, ఫేక్ ప్రచారాలు చేశారు అని కూడా అన్నాడు. మరి అది కూడా నిజమని తీసుకోవాలి కదా. నారాయణ గారు ఏదో స్లిప్ ఆఫ్ ద టంగ్లో ఒక మాట అన్నాడు. ఏమిటి? వైసీపీ వాళ్ళు దీని మీద చాలా దొంగ ప్రచారం చేశారు అమరావతి మీద, ఇది రాజధానిగా పనికి రాదు అని. వరల్డ్ బ్యాంకు కూడా రిపోర్ట్ ఇచ్చింది వైసీపీ అని అన్నాడు ఆయన. దానిని ఆయన చెప్పటంలో వరల్డ్ బ్యాంకు కూడా రిపోర్ట్ ఇచ్చింది అన్నాడు. వరల్డ్ బ్యాంక్కి కూడా రిపోర్ట్ ఇచ్చింది అనడానికి బదులుగా వరల్డ్ బ్యాంక్ కూడా నివేదిక ఇచ్చింది అన్నాడు, రిపోర్ట్ ఇచ్చింది అన్నాడు. రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? వైసీపీ వాళ్ళు బోల్డెన్ లెటర్లు రాశారు. అది కూడా నేను మాట్లాడాను నా వీడియోలో. దానిని పట్టుకొని అక్కడికేదో ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ఏదో వేదాల్లో ఉన్న విషయంలాగా దాన్ని మాత్రమే నమ్మాలి మనం, ఇంకా దేన్ని నమ్మటానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగానే నారాయణ గారికి మీరు అంత గౌరవం ఇస్తే ఆయన చెప్పే మిగతా మాటలు కూడా అంత గౌరవం ఇవ్వాలి కదా. ఆయన చాలా చెప్పాడు, ఇంకా అమరావతిలో ఎటువంటి ముంపు ప్రభావం ఉండదు, ఎందుకంటే దానికి తగిన జాగ్రత్తలు ఇవి తీసుకున్నాము గతంలో, ఇప్పుడు ఇంకా తీసుకుంటున్నాము అని చెప్పాడు. సాధారణంగా ఉండేటువంటి సమస్యలు కూడా రావిక అని కూడా చెప్పాడు. మరి వాటన్నిటిని కూడా తీసుకోవాలి కదా, అవి మాత్రం తీసుకోరు. ఆయన పొరపాటున ఏదో నోరు జారి ఒక మాట అంటే అది పట్టుకొని వరల్డ్ బ్యాంక్ చెప్పేసింది అమరావతి రాజధానిగా పనికి రాదు. ఎలా అంటారు? ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇప్పిస్తుంటే 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి. కాబట్టి చివరగా నా ఛాలెంజ్ ఏమిటంటే, ఎవరైనా సరే వరల్డ్ బ్యాంకు ఈ మాట అన్నది అని ప్రూవ్ చేయగలరా? ప్రూవ్ చేయాలి అని చెప్పి నేను మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నా.